హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీ మరియు ఐఆర్‌కి ముహూర్తం ఫిక్స్. దసరా తర్వాత కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన, సహనం నశించి ఉద్యమ బాట పట్టిన సంఘాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం నశించిందని, ఇక ఉద్యమమే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందని ఆయన మండిపడ్డారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో ఉద్యోగులను నమ్మించి ఇప్పుడు వంచన చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసనగా ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన బాటపట్టారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు. కాకర్ల వెంకటరామరెడ్డి కూటమి ప్రభుత్వంపై అనేక తీవ్రమైన ఆరోపణలైతే చేశారు. ముఖ్యంగా అపాయింట్మెంట్ నిరాకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన అన్నారు. హామీల విస్మరణ. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఉద్యోగులకు సంబంధించి ఒక్క హామీని కూడా నెరవేరుస్తున్నామని స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆయన విమర్శించారు. ఉద్యోగుల సహనం ఇప్పటికే నశించిందని, ఇకపై ఉద్యమే శరణ్యమని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వంతో పోలిక. గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించిందని, ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లగానే తక్షణమే పరిష్కారం అయ్యే పని అని ఆయన గుర్తు చేశారు. గత 40-50 సంవత్సరాల్లో ఉద్యోగ సంఘాలకు ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిద్ర నటిస్తున్న ప్రభుత్వం. గత 16 నెలలుగా అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ సమస్యలపై విజ్ఞాపనలు చేస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని ఆయన ఆరోపించారు. మరి ఈ సర్కార్‌ను నిద్ర లేపడానికి ఉద్యోగులు రోడ్ల మీదకి రాక తప్పదని, అలాగే సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాన సమస్యలు, తీరని హామీలు ఏంటంటే, కాకర్ల వెంకటరామరెడ్డి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం నెరవేర్చని హామీలను వివరంగా ప్రస్తావించారు. వేతన వేతనాలు, డీఏ బకాయిలు. ఈ నెల 1వ తేదీన కూడా ఉద్యోగులకు జీతాలు పడలేదని, డీఏ బకాయిలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అలాగే పీఆర్సీ కమిషన్ విషయానికొస్తే మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదని, 2023 జూలై నాటి నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ 2027లో కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2029 ఎన్నికలకు ముందు వరకు దీనిని లాగి ఏదో ఒకటి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇకపోతే ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ విషయానికొస్తే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే, అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పినా 16 నెలలు గడిచినా ఇవ్వలేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వం తొలి క్యాబినెట్‌లోనే ఐఆర్ 27% ఇచ్చిందని గుర్తు చేశారు. డీఏకు దిక్కులేని ఈ పరిస్థితుల్లో ఐఆర్ ఎక్కడా అని ప్రశ్నించారు. ఇక పెండింగ్ బకాయిల విషయానికొస్తే, పెండింగ్ బకాయిలు 30,000 కోట్లున్నాయని, ఈ మొత్తం ఎంత ఎంత ఉందో చెప్పమని అడుగుతున్నా ప్రభుత్వం చెప్పడం లేదని ఆయన విమర్శించారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్. గత ప్రభుత్వంలో 33,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియ ఎన్నికల వల్ల మధ్యలో ఆగిపోయిందని, దానిని కూటమి ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ఆయన అన్నారు. అలాగే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తానని చెప్పినా ఇంతవరకు ఒక పథకం కూడా వర్తింపజేయలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ఏపీసీఓఎస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్ సర్వీసెస్ ద్వారా ఉద్యోగ భద్రత కల్పించిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం దానిని తీసివేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఏజెన్సీల చేతిలో పెట్టడానికి కమిటీ వేసిందని, వారి బ్రతుకులు నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఇన్ సర్వీస్ వైద్యులకు ఫీజు అడ్మిషన్‌లో కోట. ఇన్ సర్వీసెస్ వైద్యులకు ఫీజు అడ్మిషన్‌లలో కోటాను రద్దు చేయడం, సచివాలయ ఉద్యోగులపై పని భారాన్ని మోపడం వంటి దుశ్చర్యలకు నిరసనగా ఉద్యోగ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం కనిపించడం లేదనైతే ఆయన అన్నారు. దసరా తర్వాత కార్యాచరణ. దసరా తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి అందరినీ ఒకే తాటిపైకి తీసుకొనొచ్చి ఉద్యమిస్తామని కాకర్ల వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఉద్యోగులు మరింత తీవ్రంగా పోరాటానికి సిద్ధమవుతున్నారని ఈ ప్రకటన తెలియజేస్తోంది.